తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్లో క్రికెట్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. T20 ఫార్మాట్లో జరగనున్న 2028 ఒలింపిక్స్ టోర్నీలో మొత్తం 6 జట్లు మాత్రమే అర్హత సాధించనున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఒలింపిక్ సంఘం ధృవీకరించింది. ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు రేసులో ఉన్నాయి. ఆతిథ్య జట్టుగా USA నేరుగా పోటీకి అర్హత సాధిస్తుంది. 4 జట్లను వివిధ ఖండాల నుంచి ప్రపంచ ర్యాంకింగ్స్ ద్వారా ఎంపిక చేస్తారు. మిగిలిన ఒక్క స్థానం కోసం మిగిలిన జట్లు క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల కోసం ఒక్కో ఖండం నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేయనున్నారు. ఆసియా ఖండం నుంచి ఇండియా టాప్లో ఉంటుంది. ఇండియా ర్యాంకింగ్స్లో టాప్లో ఉంది. టీమిండియాకు కాంపిటీషన్ ఇచ్చే జట్టు ఆసియాలోనే లేదు. దీంతో ఇండియా ఒలింపిక్స్కు ఎంట్రీ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఆసియా క్రికెట్ దేశాలు పాకిస్తాన్, క్రికెట్ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు నిరాశ తప్పదు. యూరోప్ ఖండం నుంచి క్రికెట్లో ఇంగ్లాండ్ను మించిన జట్టు లేదు. ఇంగ్లాండ్ ఒలింపిక్స్కు డైరెక్ట్ ఎంట్రీ కన్ఫామ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఖండంలో ఐర్లాండ్ లాంటి చిన్న దేశం ఉండడంతో ఇంగ్లాండ్కు లైన్ క్లియర్ అయిపోయింది. ఆఫ్రికా ఖండం నుంచి సౌత్ ఆఫ్రికా అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ఈ ఖండంలో ఉన్న నమీబియా, జింబాబ్వే జట్లు చిన్న జట్లు కావడంతో సౌత్ ఆఫ్రికా ఒలింపిక్ ఎంట్రీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. దీంతో ఇప్పటికే మొత్తం 4 జట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇండియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, అమెరికా దాదాపుగా ఒలింపిక్స్ ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆస్ట్రేలియాకు గట్టి పోటీ తప్పేలా లేదు. ఆస్ట్రేలియా ఖండంలో న్యూజిలాండ్ కూడా ఉండడంతో కంగారులకు టఫ్ ఫైట్ తప్పేలా లేదు. వరల్డ్ కప్ ముందు వరకు ఆస్ట్రేలియాకు తిరుగులేదు. ఈజీగా ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుందని భావించారు. అయితే గత నెలలో జరిగిన T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడం, అదే సమయంలో న్యూజిలాండ్ ఫైనల్కు రావడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా ఒలింపిక్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికి T20 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 4వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ T20 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియాను వెనక్కి నెడితే ఆస్ట్రేలియా ఖండం నుంచి న్యూజిలాండ్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఆస్ట్రేలియా కోల్పోతుంది. అదే జరిగితే ఆస్ట్రేలియా ఒలింపిక్స్కు అర్హత సాధించాలంటే క్వాలిఫైర్ మ్యాచ్లో ఆడాల్సిన పరిస్థితి రావచ్చు. మొత్తానికి ఒకప్పుడు క్రికెట్ను శాసించిన ఆస్ట్రేలియా ఒకవేళ క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడాల్సి వస్తే అంతకంటే బిగ్ షాక్ ఆ జట్టుకు మరొకటి ఉండదు. T20 వరల్డ్ కప్లో సూపర్ 8కు కూడా చేరకుండా ఇంటిదారి పట్టిన కంగారుల జట్టు పరువు పోగొట్టుకుని ఒలింపిక్స్ డైరెక్ట్ ఎంట్రీ ఛాన్స్ క్లిష్టం చేసుకుంది.